నమస్తే. శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని చందానగర్ జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద కొంత ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మహిళా దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు వేసిన ఫ్లెక్సీలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారంటూ నవతారెడ్డి మాజీ కార్పొరేటర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం వ్యక్తం చేస్తున్నారు. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శేర్లింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్లో ఒకరోజు ముందుగానే మా కేటీఆర్ గారిని అతిథిగా పిలుచుకొని మేము ఘనంగా మహిళా దినోత్సవం జరుపుకున్నాము. దానికి మేము మహిళలకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫ్లెక్సీలు వేసినాము. మరి వేసినప్పుడు ఆ ఫ్లెక్సీల మీద కూడా మేము డేట్ వేయడం జరిగింది. నిన్న ఎప్పుడైతే కేటీఆర్ గారు ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా ఫ్లెక్సీలన్నీ తొలగించడం జరుగుతుంది. మేము అప్పటికే అడిగినాము, ఎందుకు తీసేస్తున్నారు అంటే మాకు పైనుంచి ప్రెషర్ ఉంది కాబట్టి తీసేస్తున్నామంటే ఇది పొలిటికల్ కాదు, మేము మహిళలకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. రేపు మహిళా దినోత్సవం కాబట్టి ఒక్కరోజు ఉంచండి, ఉంచిన తర్వాత మీరు తీసేయమంటే మేము తీసేసుకుంటాము, లేకపోతే మీరు తీసేసినా పర్వాలేదని కూడా మేము రిక్వెస్ట్ చేసినాం డీసీ గారికి. డీసీ గారు అన్నారు, సరే మేడం మీరు చెప్పిండ్రు కదా ఉంచుతాము అని చెప్పినారు. మాతోటి ఇట్లా చెప్పేసి మొత్తం ఫ్లెక్సీలన్నీ తీసేశారు. మహిళలు ఉన్న ఫోటోలను మొత్తం కోసేసిండ్రు. ఈ విధంగా శేర్లింగంపల్లిలో ఒక డిప్యూటీ కమిషనర్ మహిళ అయ్యుండి, సైబరాబాద్ కమిషనర్ ఒక మహిళ ఉండి మహిళల ఫ్లెక్సీలు చింపేయడం ఎంత దారుణమో, ఎంత అవమానకరం. మేము కోరుతుంది ఒకటే, మా సంవత్సరంలో ఒకసారి మహిళా దినోత్సవం జరుగుతున్నాం. మహిళా దినోత్సవం రోజు మహిళా సాధికారత అందరూ కూడా దాన్ని గౌరవించాలి అని చెప్పే విధంగా మహిళలను సన్మానించుకుంటున్నాం. ఈరోజు నిన్న కేటీఆర్ గారు వచ్చిన ప్రోగ్రాంకి 33 మంది జిల్లాల నుంచి 40 మంది మహిళలను మేము సన్మానించుకున్నాం. వాళ్ళందరి ఫోటోలు కూడా ఈరోజు చింపేయడం జరిగింది. మాకు చాలా బాధ కలిగింది. ఎందుకు మహిళలకి ఇంత చులకన ఎందుకు? ఈరోజు ఈ యొక్క ప్రజాప్రతినిధి 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి, మహిళల ఓట్ల మీద గెలిచి మహిళల ఫోటోలు చింపించడం చాలా అవమానకరంగా ఫీల్ అవుతున్నారు. రాబోయే రోజుల్లో మా పింక్ బుక్లో మేము రాసుకుంటున్నాం, ఏ ఒక్క అధికారి ఎవరెవరు ఉన్నారు, ఏ ఒక్క అధికారి ఏం చేస్తున్నారు అన్నీ బుక్లో రాసుకొని వచ్చేది మా గవర్నమెంట్. కాబట్టి మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళందరి సంగతి కూడా మా గవర్నమెంట్ చూసుకుంటుందని తెలియజేస్తూ ఇక్కడున్న ప్రజాప్రతినిధి కూడా మేము తెలియజేస్తున్నాము, నువ్వు మహిళల ఓట్లతో గెలిచినావు, మహిళా ఫ్లెక్సీలను చింపించేందుకు మేము చాలా సిగ్గుగా ఫీల్ అవుతున్నాము. వచ్చేది మా గవర్నమెంట్లో ఏది జరిగినా మేము మీ సంగతి చూసుకుంటామని చెప్పి బీఆర్ఎస్ శేర్లింగంపల్లి పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం.